హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. ఈరోజు నేను ఎంతో హెల్దీ అండ్ టేస్టీ సూజీ కేక్ చేయబోతున్నాను. సూజీ కేక్ కోసం ఒక మిక్సింగ్ జార్ తీసుకొని దీనిలో ఒక కప్పు బొంబాయి రవ్వ, 3/4 కప్పు షుగర్, అలాగే 3 యాలకులు కూడా వేసుకొని దీన్ని మెత్తగా పౌడర్ చేసుకుందాము. చూసారు కదా, ఇలా మెత్తని పౌడర్ లాగా చేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం మిక్సీ వేసుకున్న పౌడర్ని ఈ బౌల్లో వేసుకుందాము. ఇప్పుడు దీనిలో ఒక కప్పు మైదా, ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మైదా కూడా వేసుకుందాం. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకొని కలుపుకుందాం. ఈ పిండిలన్నీ బాగా కలిసేటట్టుగా ఇలా తిప్పుకుందాము. ఇప్పుడు దీనిలో 1/2 కప్పు ఆయిల్ వేసుకుందాం. అలాగే 1 స్పూన్ చిక్కని పెరుగు, అలాగే 1 కప్పు పాలు కూడా పోసుకొని ఈ మిశ్రమాన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకుందాము. ఈ విధంగా ఏ విధమైన ఉండలు లేకుండా ఇలా స్మూత్ గా పిండిని చూడండి, ఈ టెక్స్చర్ వచ్చేటట్టుగా మనం బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా జారుడుగా పిండి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇలా ఒక కేక్ ప్యాన్ తీసుకొని దీని చుట్టూరు మనం ఇలా పిండి వేసి పిండితో డస్ట్ చేసుకొని ఈ కేక్ బ్యాటర్ ని దీనిలో పోసుకుందాము. ఇలా కేక్ బ్యాటర్ మొత్తం ఈ ప్యాన్ లో పోసుకున్న తర్వాత దీన్ని మనం జస్ట్ ఇలా ట్యాప్ చేద్దాము. ఇలా ట్యాప్ చేయటం వల్ల ఏంటంటే దీనిలో ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు స్టవ్ మీద కుకింగ్ ప్యాన్ పెట్టుకొని దీనిలో మనం ఈ స్టాండ్ పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ ఈ స్టాండ్ మీద పెట్టుకొని దీని మీద మూత పెట్టుకొని 40 to 45 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద మనం కేక్ ని కుక్ చేసుకుందాము. స్టవ్ బాగా లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి, లేకపోతే కేక్ మాడిపోతుంది. కాబట్టి బాగా సిమ్ లో పెట్టుకొని 40 to 45 మినిట్స్ కేక్ ని మనం కుక్ చేసుకుందాము. 45 మినిట్స్ అయిపోయింది, చూద్దాం. కేక్ చూడండి, ఎంతో పర్ఫెక్ట్ గా కేక్ మనకి కుక్ అయిపోయింది. ఈ కేక్ ఉడికిందా లేదో చూడాలంటే ఇట్లా మనం ఈ ఫోర్క్ పెట్టేసి ఇలా గుచ్చితే ఇది కొంచెం తడిగా అయితే మాత్రం ఇంకో 5 మినిట్స్ మీరు ఉడికించుకోవాలి. నాకైతే ఇక్కడ డ్రైగా ఉంది, కేక్ పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కేక్ ని వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్ లో మనం ఈ కేక్ ని వేసుకుందాము. ఇలా ప్లేట్ లో బోర్లు ఇచ్చుకొని దీన్ని జస్ట్ ఇలా ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసుకొని ఇది మెల్లగా తీసుకుందాము. చూసారు కదా, కేక్ పర్ఫెక్ట్ గా మనకి కుక్ అయిపోయింది. ఎంతో సాఫ్ట్ గా వచ్చింది కేక్. చూసారు కదా, ఎంతో సింపుల్ గా సూజీ కేక్ మనకు రెడీ అయిపోయింది. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.